తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో మనకి ఉండేటటువంటి తెలంగాణని 3 మండలాలుగా విభజించడం జరిగింది. దక్షిణ తెలంగాణ మండలం, మధ్య తెలంగాణ మండలం, ఉత్తర తెలంగాణ మండలం మనం విభజించడం జరిగింది. దక్షిణ తెలంగాణ మండలం గమనించినట్లయితే మనకి కందిలో పరిశోధనలు మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో జరుగుతుంది. అలాగే విధంగా వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరులో కూడా మనకి కంది మీద పరిశోధనలు అనేటటువంటివి జరుగుతున్నాయి. మనకు తెలుసు తాండూరు పరిశోధన స్థానము తాండూరుకు జీఏ ఇవ్వడంలో ఇది కూడా కొంత మనకి టెక్నికల్గా సహాయం అనేటటువంటి చేయబడింది. తాండూరు జీఐ కందిపప్పుకి జీఐ కూడా మనకి తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. అదేవిధంగా మధ్య తెలంగాణ మండలంలో గమనించినట్లయితే మనకి వరంగల్ పరిశోధన స్థానంలో మనకి కంది, పెసర మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు మదిర పరిశోధన స్థానంలో మనకి పెసర, మినుము వీటన్నిటి మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ శాతం మనకి రకాలు అందుబాటులో ఉండేటటువంటి పెసర, మినుము రకాలు మనకి మదిర పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకాలు. అదేవిధంగా ఉత్తర తెలంగాణ మండలం గమనించినట్లయితే మనకి పరిశోధన స్థానం ఆదిలాబాదులో మనకి బెంగాల్ రామ్ శనగ మీద మనకి పరిశోధనలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా వివిధ పరిశోధన స్థానాలు వివిధ మండలాల్లో మనకి అపరాల మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి.